సో ఈరోజు యొక్క అంశం ఏమిటంటే దురదృష్టం నుంచి విడుదల. హల్లెలూయా. క్రైస్తవుల నోట అదృష్టము అన్నటువంటి మాట వినపడదు. క్రైస్తవుల నోట అదృష్టం అన్న మాట వినపడదు. అదృష్టం ఏంటి? అదృష్టం అన్నటువంటిది అన్యులు వాడే పదం అని మనం అనుకుంటాం. సో పదాలు ఏ వాడినా కూడా అర్థం మాత్రం ఒకటే వస్తుంది. సో దురదృష్టం నుంచి విడుదల అన్నటువంటి అంశాన్ని నేను చెప్పబోతున్నాను. సో ఐ థింక్ ఐ మే కంటిన్యూ దిస్ నెక్స్ట్ వీక్ ఆల్సో. వచ్చే వారం కూడా నేను దీన్ని కంటిన్యూ చేయవచ్చు. కానీ ఫిబ్రవరి నుంచి నేనేం చెప్పాలో కూడా దేవుడు చెప్పాడు. హల్లెలూయా. దేవదూత చెప్పేసి వెళ్ళిపోయాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో ఫిబ్రవరి నుంచి నాకు ఇంకా ప్లాన్ లేదు. ఏం చెప్పాలన్నటువంటి ప్లాన్ లేదు. ఏం చెప్పాలని ప్లాన్ లేదు. సడన్గా మధ్యలో ఎప్పుడూ మీరు వినిండరు టైటిల్. మనకి ఎప్పుడు కూడా దేవుడు ప్రత్యేకమైనటువంటి టైటిల్స్ ఇస్తాడు. ఆ టైటిలే ఏమండి, ఆ టైటిల్ని చూస్తానే ఇంకా అది ఖచ్చితంగా హిట్ అయిపోయినట్లే అనమాట. హల్లెలూయా. అదృష్టం. అదృష్టము టైటిలే వచ్చేసి అదృష్టం. హల్లెలూయా. ఎంతమంది అదృష్టవంతులుగా కావాలని కోరుకుంటున్నారు? అందరికీ ఆశ ఉంది. హల్లెలూయా. ఖచ్చితంగా మీరు అదృష్టవంతులు కాబోతున్నారు. గ్లోరీ టు గాడ్, 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 గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నేను కూడా ఎక్కువ ఈ పదాన్ని వాడేవానే కాదు, కానీ బైబిల్లో చూసిన తర్వాత, వాక్యంలో చూసిన తర్వాత ఈ పదాన్ని వాడడం ఏమాత్రం కూడా తప్పు కాదు, పొరపాటు కాదు అని నాకు అనిపించింది. సో దురదృష్టం, ఫస్ట్ దురదృష్టం గురించి మాట్లాడదాం. దురదృష్టపు వేళ్ళను పెళ్ళగించి అదృష్టపు విత్తనాలు మనం నాటుదాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం చేస్తున్నామండి? ఫస్ట్ క్లీనప్ చేసి పడేద్దాం. హల్లెలూయా. కాల్చి పడేద్దాం. దురదృష్టాన్ని కాల్చి పడేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. సో మొదటగా ఫస్ట్ మూలవాక్యం, నేను ఎంచుకున్న మూలవాక్యాలు 2 వాక్యాలు ఎంచుకున్నాను. 2 వాక్యాల్లో యోబు గ్రంథము 29వ అధ్యాయం. యోబు గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నా సంగతిని చెవిన పడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను అని 1వ వచనం 2వ వచనం చూడండి. 29వ వచనం. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా, నేను పూర్వకాలమున ఉన్నట్టు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. యోబు గారి జీవితాన్ని దేవుడు మనందరికీ కూడా ఏమండి ప్రోత్సాహకరంగా దేవుడు ఉంచాడు. మనకు పాఠాలు నేర్పించే రీతిగా దేవుడు యోబు గారి యొక్క జీవితాన్ని ఉంచాడు. నిజంగా ఆ టైంలో యోబు గారికి, తర్వాత చుట్టుపక్కల వారికి ఎవరికి అర్థం కాలేదేమో కానీ, సో యోబు గారి ద్వారా, తన జీవితంలో దేవుడు చేసిన కార్యాల ద్వారా ఈరోజు మనకు ఎంతో ఆదరణకరమైన మాటలు, ప్లస్ నడిపించే మాటలు, హెచ్చరించే మాటలు దేవుడు మన కొరకు వ్రాసి ఉంచారు. హల్లెలూయా. సో యోబు గారిని అందరు ఏమని పిలిచేవాళ్ళంట? జోబ్. ఆయన ఒక అదృష్టవంతుడు. ఆయనకేం జోబ్ వాస్ లక్కీ మ్యాన్. హల్లెలూయా. అదృష్టవంతుడు, అదృష్టవంతుడు, అదృష్టవంతుడు. ప్రతి వారు అంట యోబు గురించి విన్న ప్రతి వారు యోబుని ఏమని పిలిచారంట? అదృష్ట. యాక్చువల్గా మామూలు ఎలా ఉంటుందంటే, మానవుల యొక్క పరిస్థితి, ఒకటి బాగుంటే ఇంకోటి బాగుండదు. ముక్కు బాగుండే రంగు బాగుండదు, రంగు బాగుంటే పళ్ళు బాగుండవు. అంటే ఊరికే మేము అలంకారయుక్తంగా చెప్తున్నాను అనమాట. అంటే ఏదో ఒక లోపం, ఏదో ఒక లోపం, ఏదో ఒక కొదువ, ఏదో ఒక లోపము, ఏదో ఒక కొదువ. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపము, ఏదో ఒక కొదువ. కానీ యోబు జీవితంలో అలా కాదు. యోబును చూసిన ప్రతి ఒక్కరు కూడా
ప్రతి ఒక్కరు కూడా యవనులంట, ముసలివారంట, అధికారులంట, ప్రధానులంట, ప్రతి ఒక్కరు కూడా చదువుకున్నోళ్ళు, చదువు రాని వారు, పిల్లలు, పెద్దలు, ప్రతి ఒక్కరు కూడా యోబు అంటూనే అబ్బా ఆయన లక్కీ మ్యాన్, అదృష్టవంతుడు, 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 అదృష్టవంతుడు. ఎందుకు ఆ పేరు వచ్చింది? ఎందుకు ఆ పేరు వచ్చింది? యోబు గ్రంథం 1వ అధ్యాయం చూద్దామండి. సో మనం తర్వాత ఫిబ్రవరి నుంచి అదృష్టం గురించి మనం మాట్లాడదాం. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన చెప్పండి, నేను అదృష్టవంతురాలుగా మారబోతున్నాను. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశం నందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 506 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. హల్లెలూయా. ఈ 3 వాక్యాలు చూస్తే యోబు అంట యథార్థవంతుడంట, న్యాయవంతుడంట, దేవునందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడంట. హల్లెలూయా. అంటే దేవుని యొక్క దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడు, దేవుని యొక్క దృష్టిలో గొప్పవాడుగా ఉన్నాడు, పరలోకం దృష్టిలో, ఆత్మీయ మండలం దృష్టిలో గొప్పవాడుగా ఉన్నాడు. నంబర్ 1. రెండవది కుటుంబం గురించి మాట్లాడితే 7 కుమారులు, 3 కుమార్తెలు. హల్లెలూయా. మంచి కుటుంబము, పిల్లలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. అక్కడ కొదవలేదు, దేవుని దృష్టిలో కొదవలేదు, కుటుంబంలో కొదవలేదు. ఇక ఫైనాన్షియల్గా వస్తే 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగడలను కలిగి హల్లెలూయా ఆస్తి. ఇంత ఆస్తిని చూసేదానికి పనివారు, బహుమంది పనివారు. ఒక్క సర్వెంట్ దొరకల్లాడుతున్నాం. సర్వెంట్స్ కొరకు అల్లాడుతున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారో, కానీ యోబుకు బహుమంది పనివారు. ఎంతమంది పని వాళ్ళు ఉన్నారంట? బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉన్నాను. కనుక తూర్పు దిక్కు, వాళ్ళ గ్రామంలో కాదు, వాళ్ళ పట్టణంలో కాదు, వాళ్ళ జిల్లాలో కాదు, వాళ్ళ రాష్ట్రంలో కాదు, వారి దేశంలో కాదు, తూర్పు దిక్కు ఎన్ని దేశాలు ఉన్నాయో. ఇంకో మాటలో చెప్పాలంటే భూమి మీద అతని వంటి వాడు లేడు అని ఎవరు చెప్పారు సాక్ష్యము? ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు కాదు, దేవుడు ఇచ్చాడు సాక్ష్యం. హల్లెలూయా. అసలు ఏమైనా కొద ఉందా? ఏమైనా కొద ఉందా యోబు జీవితంలో? ఏమైనా లోటు ఉందా? ఏదైనా కొరత ఉందా? ఏదైనా కొరత ఉందా? కాబట్టి అందరు ఏమన్నారు? అదృష్టవంతుడు. వా, యోబు అదృష్టవంతుడు. నీ జీవితం కూడా అలా కాబోతుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ వంశంలోనే నీ వంటి వాడు లేడు అంటాడు దేవుడు. నీ ఊర్లో నీ వంటి వాడు లేడు అంటాడు దేవుడు. నీ జిల్లాలో నీ వంటి వాడు లేడు అంటాడు దేవుడు. నీ రాష్ట్రంలో నీ వంటి వాడు లేడు అంటాడు. దేశంలోనే అతని వంటి వాడు లేడు అంటాడు. ఈ సంఘం లాంటి సంఘం కూడా లేదు అంటాడు దేవుడు. హల్లెలూయా. అలా దేవుడు పోల్చి చెప్పగలడు, చెబుతాడు కూడా. సమస్త జనుల కంటే నీవు ఎక్కువగా దీవించబడతావని దేవుడు పోల్చి చెబుతాడు. నువ్వు పోల్చుకోవాల్సిన అవసరం లేదు, దేవుడు పోల్చి చెబుతాడు అన్నమాట. సో నా సంగతి వినిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతునిగా, ఒక రోగం లేదు, ఒక ప్రమాదం లేదు, ఏ సమస్య లేదు. అందుకే ఏమన్నాడు తెలుసా యోబు? పూర్వమున్నట్లు నేనున్న ఎడలా, దేవుడు నన్ను కాపాడుచున్న దినంలో ఉన్న ఎడలా ఎంత మేలు. హల్లెలూయా. యోబు శ్రమల్లో ఇరుక్కున్నప్పుడు, యోబు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, హింసలు ఎదుర్కొన్నప్పుడు యోబు వెనక్కి చూసేమంటున్నాడు తెలుసా? నా పూర్వపు దినాలు చాలా చాలా బాగుండే, చాలా చాలా బాగుండే. ఈ రీతిగా ఈరోజు ఎవరైనా మీరు అనుకుంటున్నారా? 2 సంవత్సరాల క్రితం భలే ఉంటేనే, పోయిన సంవత్సరం భలే ఉంటేనే. కాలిఫోర్నియా దగ్గరికి వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి లాస్ ఏంజల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమంటారు తెలుసా? 2024 2025 8వ తేదీ వరకు మేము భలే ఉన్నామంటారు వాళ్ళు. పూర్వం ఎలా ఉన్నాం? ఏమండి, ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడంట. ఎంత తెలుసా? 10,000 కోట్లు అంటండి. ఇల్లు 10,000 కోట్లు.
ఒకే రాత్రిలో బూడిదైపోయింది ఒకటే రాత్రిలో. నేను సంతోషంతో ఏం చెప్పడం లేదు, కసితో ఏం చెప్పడం లేదు. కానీ వాట్ ఈజ్ మ్యాన్? మనిషి ఎంత అండి? మనిషి దేవుని ఎగతాళి చేసేంత గర్వాన్ని ప్రదర్శిస్తే ఎట్లా? దేవుడు ఉన్నాడు అన్నటువంటి భయం ఒక్క రవ్వన్న ఉండాలి కదా. వారిని అడిగితే అంటారు, పోయిన సంవత్సరం ఎంత బాగుండా, ఈ సంవత్సరం మాకు కాలరాత్రి అయిపోయింది. మరలా ఆ ఊర్లోకి వెళ్ళాలన్నా కూడా భయం పుడుతోంది వారికి. అక్కడ వెళ్ళాలన్నా కూడా అంటే గతం బాగుంది, మా గతం చాలా బాగుండేది, ఆ దినాల్లో భలే ఉంటేమి, ఆ దినాల్లో బాగుంటేమి. యోబు కూడా అలాగే అనుకుంటున్నాడు. అదృష్టవంతునిగా ఉన్నాడంట. అదృష్టవంతునిగా ఉన్నటువంటి యోబు సడన్గా ఒకటే రోజు ఏమండి దురదృష్టవంతుడైపోయాడు. అన్నీ కోల్పోయాడు. ఒకటే రోజు పిల్లల్ని కోల్పోయాడు, ఒకటే రోజు ఆస్తిని పోగొట్టుకున్నాడు, ఒకటే రోజు పనివారందరినీ పోగొట్టుకున్నాడు, ఒకటే రోజు పశువులన్నీ కూడా పోయి మొత్తం దివాలా తీశాడు. సర్వనాశనం ఒకటే రోజులో అయిపోయాడు. నెక్స్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చి ఒకటే రోజులో మొత్తం ఆరోగ్యమంతా ఒకటే రోజు. మేలు కొరకు వెతికినా కూడా కనిపించడం లేదు. ఎవరెవరో పొగిడేవారో వారందరూ కూడా నీచంగా చూడడం మొదలుపెట్టారు. మిగిలిన ఒకడు ఉన్నాడు కదా పనివాడు, అందరు చచ్చిపోయారు. న్యూస్ సమాచారం అందజేసేదానికి ఒక్కరిని మాత్రం మిగిలిచ్చాడు సాతానుగాడు. వాడికి కూడా చూసి యోబు చాలా చులకన అయిపోయాడు, పిల్లలకు చులకన అయిపోయాడంట. అదృష్టం కాస్త దురదృష్టం అయిపోయింది. ప్రసంగి గ్రంథము సో నేను ఎంచుకున్నటువంటి మరొక భాగం ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను. సూర్యుని కింద దురవస్థ ఒకటి నాకు కనబడెను. అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. ఏమనగా దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడు ఏమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను, అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. అన్యుడు దానిని అనుభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. దురదృష్టము చాలా చాలా కోణాల్లో పనిచేస్తుంది. వాటిలో ఒక కోణం ఇదే అన్నమాట. ఏమిటంటే అన్నీ ఉంటాయి కానీ అనుభవించలేరు. చేతి నిండా డబ్బు ఉంటుంది కానీ తినేదానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదు? బీపీలు, షుగర్లు, గుండె జబ్బులు, అన్ని రకాల జబ్బులు. అది అదృష్టమా? అది దురదృష్టం. లక్షల కోట్ల ఆస్తి ఉండి కనీసం ఎండాకాలంలో ఏసీ వేసుకోలేనటువంటి పరిస్థితిని మనం ఏమంటాం? అది అదృష్టం అంటామా, దురదృష్టం అంటామా? అందరికీ పెళ్ళిళ్ళు అవుతుంటాయి. నీ వయసులో ఉన్నటువంటి వారికి, నీకంటే చిన్నవారికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, నీకు మాత్రం కాదు. ఏమంటారు దాన్ని? నీకు డబల్ ఎంఏ ఉంటుంది, పిహెచ్డి కూడా ఉంటుంది, నీకు ఉద్యోగం అయితే రాదు. పీజీ చేసినటువంటి వారు టీ అమ్ముకుంటున్నారు. టీ అమ్ముకునేదాన్ని నేనేం తక్కువ అనడం లేదు, ఎందుకంటే టీ అమ్ముకొని కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంత తేడా అంతా ఇక్కడే ఉండేది. ఇడ్లీ పిండి, దోశ పిండి అమ్మి 400 కోట్ల బిజినెస్ అంట. మనలో ఎవరికి చేత కదా ఇడ్లీ పిండి తయారు చేయడము, దోశ పిండి తయారు చేయడము? ఏమండి, ఏం కష్టం అదేమన్నా? డాక్టర్ కోర్స్ చేయాలంటే 5.5 సంవత్సరాలు పడుతుంది. ఇడ్లీ పిండి తయారు చేయాలంటే ఎంతసేపు పడుతుందండి? ఇడ్లీ పిండి, దోశ పిండి తయారు చేయాలంటే ఎంతసేపు పడుతుందండి? ఒక యవనుడికి, ఒక పిల్లవాడికి, ఒక టీనేజ్ బాయ్కి ఐడియా వచ్చింది, ఇడ్లీ పిండి, దోశ పిండి బాగా తింటారు మన వాళ్ళు, మనుషులు బాగా తిండి ప్రియులు, మరి ఇడ్లీ దోశ అంటే ఇంకా చాలా తింటారని బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇడ్లీ పిండి, దోశ పిండి బిజినెస్ స్టార్ట్ చేసి 400 కోట్ల టర్న్ ఓవర్. అంతా ఇక్కడే ఉంది.
అంతా ఇక్కడే ఉంది, మైండ్ సెట్లో ఉందన్నమాట. సో కాబట్టి నువ్వు ఏది అనుకున్నా కూడా నీకు మాత్రం జరగదు, వేరే వాళ్ళకి జరుగుతుంది కానీ నీకు మాత్రం జరగదు. ఒకటే ఇంట్లో ఉంటారు, నీ తోటి ఉన్నటువంటి వారి గర్భాలు తెరవబడితే నీకు మాత్రం తెరవబడదు. వచ్చిన సమస్యనే మరలా వస్తుంది. మూలిగే నక్క పైన ఒక నక్క బాగా అనారోగ్యం ఫాలో అయిపోయి మూలుగుతూ ఎండకు తట్టుకోలేక కొంచెం నీడ ఉంటుందేమని తాటి చెట్టు కిందకి వెళ్తే తాటికి వచ్చి దాని మీద పడిందంట. దాన్ని ఏమంటారు? దాన్ని దురదృష్టం అంటారు. డబ్బులు వచ్చి రాకమునిపే డబ్బులు అయిపోతాయి. డబ్బు వచ్చి రాకమునిపే డబ్బులు అయిపోతాయి. దాన్ని ఏమంటారు? కోఇన్సిడెన్స్ కాదు, దురదృష్టం. అది బ్యాడ్ లక్. నాకు బాగా గుర్తుంది, ఒక పాస్టర్ గారు ఉన్నారు, వారికి ఒకే కొడుకు, బాగా చదువుకున్నాడు, బాగా చదివించాడు. ఆ పాస్టర్ గారు దేవునికి సేవ చేస్తూ చాలా స్ట్రగుల్ అయ్యి చాలా కష్టాలు అనుభవించి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడి కుమార్ని మాత్రం బాగా ఇంజనీర్ చేసుకున్నాడు. ఇంకా ఐ థింక్ అది లాస్ట్ ఇయర్ అనుకుంటా, ఫైనల్ ఇయర్ అనుకుంటా, అమ్మయ్య నా కుమారుడు చాలా సంవత్సరాలైంది అప్పట్లో, చాలా సంవత్సరాలైంది. ఇక అయిపోయింది, నా కుమారుడు సంపాదిస్తాడు, ఇక మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి అని సంతోషంతో ఎదురు చూస్తున్నటువంటి దినాల్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగితే ఈ దైవజనుని యొక్క కుమారుడు కండక్టర్ సీటు వెనక కూర్చున్నాడు. మామూలుగా యాక్సిడెంట్ జరిగితే వెనక నుంచి అన్నా కొడతారు, ముందు నుంచి అన్నా కొడతారు రోడ్డు పైన. ఏమండి అవునా? వెనక నుంచి అయినా తగులుతుంది, ముందు నుంచి అయినా తగులుతుంది. అలా కాకుండా యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే కరెక్ట్ కండక్టర్ సీటు వెనకల సీటుకు కొట్టిందనమాట. అది ఎట్లా కొట్టిందో అర్థం కాలేదు, ఎవరికి ఏం కాలేదు. ఆ ఒక్క బాబు స్పాట్ డెడ్, అక్కడే చనిపోయాడు. ఎవరు చావలేదు, ఎవరికి ఏం కాలేదు. ఒకే ఒక కొడుకు కలలు కన్నారు. అన్ని సంవత్సరాలు కష్టపడి చిన్నప్పటి నుంచి ఎలా పెంచి ఉంటారో, ఎన్ని కలలు కని ఉంటారో. అంటే ఇంకా ఆ ప్లేట్లో బిర్యానీ ఉంది, ఇంకా తినబోతుండగా ఆ ముద్ద తీసేస్తే ఎలా ఉంటుంది? ఎంత బాధాకరమైన విషయం. అది కోఇన్సిడెన్సా? దేవుడు చేసే పనులు అవి కోఇన్సిడెన్సా? కాదు. దేర్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ బ్యాడ్ లక్. దురదృష్టము అన్నటువంటిది ఒకటి ఉంది. అది ఒక మేఘం లాంటిది, ఓ నల్ల మేఘం లాంటిది. అది ఒక శక్తి. అది నీ వెనక ఉంటే, అది నిన్ను వెంటాడుతూ ఉంటే నీ జీవితంలో కీడు తర్వాత కీడు జరుగుతూనే ఉంటుంది. మేలు కొరకు నువ్వు కనిపెడతావు, ఇక దగ్గరికి ఉంటుంది, పోతుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ బాగా చదువుతారు. లాస్ట్ 2 రోజుల్లో జ్వరం వచ్చేస్తుంది. అంతే, జ్వరం వచ్చేస్తుంది. 5 మంది కలిసి చదివింటారు, 5 మందిలో 4 వచ్చి ఉంటుంది సీటు, మనోడికి మాత్రం రాదు. ఏమంటారు దీన్ని? దురదృష్టము అంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నువ్వు ముందుకు పోలేవు. కొన్నిసార్లు ఇక నేను ఇంకా పైకి లేవకపోతున్నాను అన్నప్పుడు ఏదో ఒక డీవియేషన్ వచ్చి, ఏదో ఒక డిస్ట్రాక్షన్ వచ్చేసి పడిపోవడం. సేమ్ ప్రాబ్లం. కుటుంబంలో 2-3 ఉన్నారనుకోండి, ఒకరికి సమస్య వచ్చి ఉంటుంది. ఆ సమస్య అయిపోయి తలకే మరొక కొత్త సమస్య మొదలై ఉంటుంది అన్నమాట. అలా జీవితకాలం అంతా నెగిటివ్ థింగ్స్ ఆఫ్టర్ నెగిటివ్ థింగ్స్, ప్రతికూలమైన సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి. ఒకరోజు యాక్సిడెంట్ జరిగి ఉంటుంది, మరొక రోజు డబ్బులు పోయి ఉంటాయి, మరొక రోజు ఇంకో సమస్యలు ఎదుర్కొని ఉంటారు. కొన్నిసార్లు ఊపిరి ఆడనటువంటి స్థితి. ఇటువంటి జీవితం ఎందుకని విసుగు పుట్టించేటువంటి పరిస్థితి తెస్తుంది ఈ యొక్క దురదృష్టము అన్నటువంటి ఒక మేఘము. ఆత్మీయ నేత్రాలు తెరవబడితే వ్యక్తిగతంగా నీ పైన, నీ వెనక, అదే రీతిగా నీ కుటుంబం పైన ఓ నల్ల మేఘం నీకు కనిపిస్తుంది. ఓ
ఒకవేళ ఈ దురదృష్టం అన్నటువంటిది నేను వెంటాడుతూ ఉంటే, ఇల్లు కట్టుకుంటారు, కాపురం ఉండలేరు. ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు ఉండలేరు. కట్టుకున్న ఇల్లు ఖచ్చితంగా మళ్ళీ సేల్ చేయాల్సినటువంటి పరిస్థితి. ప్రయాసపడి కట్టుకున్నది, కొన్నది మళ్ళీ అమ్మి వేల్చవలసినటువంటి పరిస్థితి. పిల్లలు కంటారు కానీ పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ఏమాత్రం సఖ్యత ఉండదు. పెళ్లి కొరకు తనకలాడి ప్రార్థన ఉపవాసాలు అంతా చేసుకొని పెళ్లి చేసుకుంటారు. పెళ్ళి అయిన వెంటనే ఎక్కడ లేని సమస్యలన్నీ కూడా మొదలవుతాయి. సంతోషకరమైన ఆశీర్వాదకరమైనటువంటి జీవితము ఉండదు. యోబును చూసినటువంటి వారు అందరూ అన్నారంట, అదృష్టవంతుడు అన్నారంట. కొంతమందిని చూస్తే చాలామంది ఏమంటారంటే బ్యాడ్ లక్, పాపం బ్యాడ్ లక్, జీవించి ఉండాల్సింది. కరోనా టైంలో చనిపోయిన వాళ్ళది అందరిది బ్యాడ్ లక్ అండి. ఒక మాటలో చెప్పాలంటే బ్యాడ్ లక్. మీకు ఒక విషయం తెలుసా? అసలు ఈ లంగ్స్ ప్రాబ్లం ఉన్నటువంటి వారు ఆ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో పెట్టడం వలన, ఆ ఏసీ రూమ్లలో పెట్టడం వలన, అంత రోగాలు ఉన్నటువంటి వారు అందరినీ ఒకటే చోట పెట్టడము, ఆ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టడం వలన ఫ్రెష్ ఎయిర్ అన్నటువంటిది లేకుండా సగానికి పైగా భయంతో చనిపోయారండి. నేను అప్పుడు చెప్పాను కదా ఎలా ఉన్నారు పరిస్థితులు అంటే, కరోనా వచ్చినోడేమో ధైర్యంగా ఉన్నాడు, రానోళ్ళు వస్తుందేమో అని భయపడుకుంటున్నారు. అట్లా ఉండేదన్నమాట అప్పట్లో పరిస్థితి. బ్యాడ్ లక్ అండి అది, బ్యాడ్ లక్. తప్పించుకున్న మనందరిది గుడ్ లక్, గ్లోరీ టు గాడ్. పక్కన చెప్పు, నువ్వు అదృష్టం ఉంది కాబట్టి తప్పించుకున్నావు నువ్వు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను అదృష్టవంతుని కనుక తప్పించుకున్నాను. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. బ్యాడ్ లక్. కొంతమంది ఎర్లీగా చనిపోతారు, ఏంటంటే బ్యాడ్ లక్. పర్లేదు, లైఫ్ ఇంతే, జీవితం అంతే కదా, మరి తప్పదు. కొన్ని మనం ఎదుర్కోవాల్సిందే. సుఖ దుఃఖాల కలయికే జీవితము అని ఇంకా ఒకరినొకరు ఆదరించుకోవడం జరుగుతుంది. కానీ దట్ ఈస్ నాట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. నాయును అన్నటువంటి ఊర్లో ఒక ఆవిడ ఉండేది. ఆమెకు పెళ్ళయింది. ఎంతకాలానికి చనిపోయే తెలియదు, భర్త చనిపోయాడు, విధవరాలు అయిపోయింది ఆమె. అయితే దేవుని కృప వలన ఆమెకు ఒక కుమారుడు కలిగాడు, ఒక కొడుకున్నాడు, ఒకే ఒక కొడుకున్నాడు. భర్త లేడు, ఒకే కొడుకున్నాడు. అమ్మయ్య నా కొడుకున్నాడులే అని చెప్పి ఆమె ఆదరించబడి కొడుకులో తన భర్తను చూసుకుంటూ బాగా జీవించే టైంలో ఏమైందో తెలియదు, కొడుకు చనిపోయాడు. విధవరాలు భర్తను పోగొట్టుకుంది. కొంతకాలం తర్వాత ఒకే ఒక కొడుకును పోగొట్టుకుంది. ఇక ఆమెకు ఎందుకు బతకాలి నేను అన్న భావన కలగదా? అందరూ ఆత్మీయంగా ఉంటారా ఏమన్నా? దేహంలో ఉన్నంతకాలము దేవునికి దూరంగా ఉన్నామని తెలుసుకోండి అంటాడు అనమాట. సో వీ హ్యావ్ టు లివ్ బై ఫెయిత్. సో అటువంటి పరిస్థితుల్లో ఆమె ఎలా రియాక్ట్ అయి ఉంటుంది? ఇక భూస్థాపన కార్యక్రమానికి మోసుకొని వెళ్ళిపోతున్నారు. దాన్ని ఏమంటావు? దాన్ని ఎందుకు అలా జరిగింది? బ్యాడ్ లక్, పాపం. అన్నీ ఈమెకే జరగాల ఇలా? కొన్నిసార్లు కొన్ని వ్యక్తులను చూస్తే, కొన్ని కుటుంబాలను చూస్తే, ఏంటబ్బా వీరికి అన్నీ వీరికే సంభవించాలా? ఒకదాని తర్వాత ఒకటి అనవసరమైనటువంటి సమస్యలు ఇరుక్కోవడం, నువ్వు చేయని తప్పిదానికి ఇరుక్కొని పోవడం. మొన్న ఒక చిన్న క్లిప్పింగ్ చూశాను నేను. ఆ క్లిప్పింగ్లో ఒక వృద్ధుడు ఆయన అమెరికా టాలెంట్ దాంట్లో ఒక పాట పాడాడు. ఎంత అద్భుతమైన వాయిస్ అంటే, అద్భుతమైన వాయిస్. అద్భుతమైనటువంటి వాయిస్ అయింది. అసలు ఆ వాయిస్ వింటే చాలాసేపు ఎలా ఉన్నాడు తెలుసా? బెగ్గర్ లాగా ఉన్నాడంటే, భిక్షగాడు లాగా ఉన్నాడు ఆ యొక్క వ్యక్తి. ముఖమంతా ఓ రకమైనటువంటి దుఃఖము, బాధ, వేదన ఉంది. కానీ దేవుని గురించి ఒక పాట పాడాడు. చాలా చాలా మంచి బ్యూటిఫుల్ వాయిస్తో పాడాడు. పాట పాడకముందు ఆయన ఒక మాట చెప్పాడు.
ఆ మాట చెప్తే అక్కడ ఉన్న జడ్జెస్, అక్కడ ఉన్న అందరూ కూడా ఓ అని ఏడ్చుకుంటూ కూర్చున్నారు. ఏమంటే ఆయన 18వ సంవత్సరంలో ఉన్నప్పుడు, ఆయన వయసు 18 సంవత్సరాలు. ఆ టైంలో ఏదో ఎక్కడో దొంగతనం జరిగిందంట. 18వ సంవత్సరం ఉన్నప్పుడు. అప్పుడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. అసలు ఈ వ్యక్తికి అసలు ఏం తెలియదంట. పాపం ఆ యవనస్తుడికి ఏమీ తెలియదంట. అయితే పోలీసు వాళ్ళు అన్నారంట, మాకు దొరికిన సమాచారానికి నీకు చాలా పోలికలు ఉన్నాయి, కాబట్టి నీవే ఆ తప్పు చేశావు అన్నాడు. కోర్టుకు వెళ్ళింది కేసు. కోర్టుకు వెళ్తే జడ్జి దగ్గర మొత్తుకున్నాడంటే, యంగ్ బాయ్ 18 ఇయర్స్ 18 సంవత్సరాల వయసులో మొత్తుకుంటే ఎవరు వినలేదంట. ఈ యొక్క వ్యక్తికి పాపం యవనస్తుడు ఒక ఆర్ఫన్ అంట. తనకు ఎవరు కూడా సహాయం చేసేవారు కానీ, తన పక్షంగా వాదించేవారు కానీ ఎవరు కూడా లేరు. ఆయనకి ఏ డబ్బులు కూడా లేవు. ఏదో ఒక ఆర్ఫన్లాగా అలా బ్రతుకుతున్నాడు. కాబట్టి ఆయనకు తీర్పు ఇచ్చేస్తారంట. ఏం తీర్పు ఇచ్చారు తెలుసా? 54 సంవత్సరాల జైలు శిక్ష అంట. 54 ఇయర్స్, 54 సంవత్సరం. 14 ఏళ్ళు కాదు, 14 సంవత్సరాలు కాదు, 7 ఏళ్ళు కాదు, 2 ఏళ్ళు కాదు, 54 ఏళ్ళ జైలు శిక్ష. అసలు ఆయన మాట్లాడుతున్నాడు, నాకు సంతోషం ఏంటో తెలియదు, లోకంలో ఆనందించడం అంటే ఏమిటో తెలియదు, నాకు కుటుంబం లేదు తెలియదు, కుటుంబంతో కలిసి ఆనందించడం తెలియదు, నా జీవితం అంతా, నా ఫ్రీడమ్, నా స్వేచ్ఛ అంతా కూడా నేను పోగొట్టుకున్నాను. నేను చేయని తప్పిదానికి నేను ఎరుకున్నాను. 54 సంవత్సరాలు, 54 ఏళ్ళు రోజు జైల్లో ఆ యొక్క ఊచలు లెక్క పెట్టుకుంటా కూర్చున్నాను. 54 సంవత్సరాలు. లోపలేమో భీకరమైనటువంటి టాలెంట్ ఉంది, తలాంత్ ఉంది. ప్రొఫెషనల్ సింగర్స్ తలగొట్టే తలాంత్ ఉంది ఆయనకి. అయితే ఏమన్నాడు తెలుసా? కానీ ఆ 54 సంవత్సరాలలో ఉన్నటువంటి ఒక మంచి విషయం ఏమిటంటే, నా దేవుడు ప్రతిరోజు నన్ను దర్శించేవాడు. 54 సంవత్సరాలు కూడా లోకానికి, మనుషులకు, ప్రపంచానికి దూరం అయిపోయాను. నా జీవితమే మొత్తం మారిపోయింది. నా జీవితకాలం అంతా అయిపోయింది. ఆనందించాల్సిన సమయము, సంతోషించవలసిన సమయం మొత్తం నేను పోగొట్టుకున్నాను. వృద్ధుని అయిపోయాను ఇప్పుడు. కానీ దేవునికి పాడుతూ, దేవునితో సావాసం చేస్తూ నేను జీవిస్తున్నాను అని చెప్పి ఆయన పాడితే మొత్తం ఏడ్చుకుంటూ కూర్చున్నారండి. ఏంటి ఆయన పరిస్థితి? బ్యాడ్ లక్. నో పేరెంట్స్, నో కవరింగ్, నో ఫేవర్, నో గ్రేస్. ఎక్స్పోజ్డ్ టు బ్యాడ్ లక్, ఎక్స్పోజ్డ్ టు ద డార్క్ క్లౌడ్స్. అలా కొంతమంది వ్యక్తులు, అలా కొన్ని కుటుంబాలు. నా దగ్గరికి పేషెంట్లు వస్తుంటారు కొంతమంది. వాళ్ళు ముఖం చూస్తేనే చెప్పచ్చు డిప్రెషన్. ముఖం చూస్తేనే డిప్రెషన్ ఉంటుంది. ఏమంటే ఏం చెప్పాలి సార్, ఒకదాని తర్వాత ఒకటి. కొంతమంది ఏమంటారు తెలుసా? ఇలా నిర్లక్ష్యం చేస్తే కన్ను పోతుందామంటే, పోతే పోయింది లేదు సార్, ఏముంది సార్ మాది ఇంకా జీవితం, పోతే పోయింది సార్. ఈ లోకంలో చాలామంది దురదృష్టం చేత ఉన్నారు. దెర్ ఆర్ సో మెనీ అన్ఫార్చునేట్ పీపుల్, ఆర్ఫన్స్. తండ్రిని ఒకటే రోజు పోగొట్టుకున్నటువంటి పిల్లలు. దాన్ని ఏమంటారు? దాన్ని కోయిన్సిడెన్సా? ఎవరు ప్లాన్ చేసింటారు? అది దురవస్థ. ఇది భూమి మీద ఈ దురదృష్టం వెనక పనిచేసే ఒక దయ్యం వాడు ఏలుతున్నాడు. దేర్ ఈజ్ అ స్పిరిట్ బిహైండ్ ఎవ్రీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. దురదృష్టకరం అని రెగ్యులర్గా వింటున్న పేపర్లో, దురదృష్టకరం అని. కొంతమంది 1,00,000 తప్పులు చేసింటారు, హాయిగా బతుకుతుంటాడు. ఒకడు ఏదో చిన్న తప్పు చేసినాడు, దానికి చచ్చిపోయింటాడు. దురదృష్టం. సో లోకంలో ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలో లోకం ఉంది.
విశ్వాసుల జీవితాల్లో కూడా ప్రార్థన చేసినా కూడా జవాబులు రావు. ఇక జవాబు వస్తుందన్న టైంలో ప్రార్థన చేయబుద్ధి కాదు. ఏవనుకున్నా కూడా జరగవు, అనుకున్నవి సక్రమంగా జరగవు. రొటీన్ అయిపోయింది. ఇంకా ఆదివారం చర్చికి రావడం మళ్ళీ సమస్యలే. చర్చిలో మాత్రం బాగుంటుంది, ఇంటికి వస్తూనే యథావిధి సమస్యలు. దేర్ ఈజ్ నో జాయ్. నోటి నిండా నవ్వు లేదు, జోబు నిండా డబ్బు లేదు, ఒంటి నిండా ఆరోగ్యం లేదు, తల మీద దీవెన లేదు. చూసినటువంటి వాళ్ళ అదృష్టవంతుడు, అబ్బా నువ్వు అదృష్టవంతురాలు అని ఎవ్వరు కూడా అనలేనటువంటి పరిస్థితి. నిన్ను చూసి ఎంత జాలి చూపే పరిస్థితి, ఎగతాళి చేయబడిన స్థితి, అవమానకరమైన స్థితి. నీవే ఒక లాఫింగ్ స్టాక్గా మారిపోయావేమో. ఇల్లు కట్టుకొని నీ ఇంట్లో నివసించలేకుండా పోయావేమో. అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందేమో. ఎంతో కష్టపడి పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తారు తల్లిదండ్రులు. పెళ్ళిళ్ళు చేసిన వెంటనే స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. అల్లుడి నుంచో లేకపోతే కోడల నుంచో సమస్యలు స్టార్ట్ అయిపోయి అనవసరంగా పెళ్లి చేస్తాం అన్నట్లు, అనవసరంగా చేసుకుంటాం అన్నట్లు. వాట్ ఈస్ దిస్? దురదృష్టం. నాయను ప్రాంతంలో, గ్రామంలో విధవరాలు భర్తను పోగొట్టుకుంది, కుమార్ని పోగొట్టుకుంది. పాడను మోసుకుంటూ వెళ్తున్నారు భూస్థాపన కార్యక్రమానికి. వెళ్తుంటే ఏమండి, యేసు ప్రభు తారసపడ్డాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దురదృష్టాన్ని అదృష్టంగా మార్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో దురదృష్టం నేను వెంటాడుతూ నిన్ను, నీ కుటుంబాన్ని వెంటాడుతూ నీ ఆశలన్నీ కూడా భంగం అయిపోయి నిరాశ నిస్పృహలో జీవిస్తుంటే నేను సేవించే యేసయ్య, నేను ప్రకటించే యేసయ్య నీ దురదృష్టానికి ఈ రోజైనా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు ప్రే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇంతకు మునుపు జీవితం అనేది బాగా ఉండి ఇప్పుడు ఘోరమైనటువంటి స్థితిలో నువ్వు పడిపోయి ఉంటే యోబును గుర్తుకు తెచ్చుకో. యోబు జీవితంలో 3 దశలు ఉన్నాయి. మొదటి దశ అదృష్టము, హల్లెలూయా. రెండవ దశ దురదృష్టము. కానీ ఎక్కడితో ఆగిపోలేదు. యోబు జీవితం అక్కడితో ఆగిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దురదృష్టం కాస్త ఏమైపోయిందో తెలుసా? ఏమండి, మహాదృష్టంగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదృష్టవంతులు కాస్త మహా అదృష్టవంతులుగా అవుదురుగాక. హల్లెలూయా. జెరుసవేల గారు అంటారు, ఆయన ఎప్పుడు విత్తినా కూడా పంట వెంటనే వస్తుందంట. ఎప్పుడు కానుక విత్తనం కూడా పంట వెంటనే వస్తుందంట. ఏంటి? అదృష్టం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన దేవదూత ఇచ్చాడు మనకు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. బాగా వినండి, గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. మళ్ళీ వినండి వర్తమానము. భౌతికంగా జరిగే ప్రతి పరిస్థితి కూడా ఏమండి ఆత్మీయ మండలంలో ఉన్నటువంటి శక్తులకు స్పందించడమే. ఎవ్రీ ఫిజికల్ హ్యాపెనింగ్ ఈజ్ అ రెస్పాన్స్ టు ద స్పిరిచువల్ పవర్స్, పాజిటివ్ ఆర్ నెగటివ్. అనుకూలం కానీ ప్రతికూలం కానీ, ఆశీర్వాదం కానీ శాపం కానీ, అదృష్టం కానీ దురదృష్టం కానీ, ఇవి కోయిన్సిడెన్స్ కాదు, ఆటోమేటిక్గా జరిగేవి కాదు. ఇవి ఆత్మీయ మండలంలో ఉన్న వాటికి స్పందిస్తాయి. అంటే వీటిని ఆడిచ్చేవారు. మనం మామూలుగా మాట్లాడుతుంటారు, ఆయన అంత బొమ్మ, వాళ్ళ ఆవిడ ఎట్లా ఆడిస్తే అట్లా ఆడతాడు, ఆయన ఏం లేదు, అంత పప్పెట్, ఆయన బొమ్మ. ఎట్లా ఆడిస్తే ఆడిచ్చేది ఆత్మీయ మండలంలో ఉంది. ఆత్మీయ మండలంలోది ఆడిస్తుంటే జరుగుతున్నాయి సంఘటనలు, ఆటోమేటిక్గా జరగడం లేదు. అవి తెలుసుకొని ఆ ఆడిచ్చేవన్నీ కొట్టాలి. హల్లెలూయా. ఆ ఆడిచ్చే శక్తిని కొట్టాలి. ఆ ఆడిచ్చే శక్తి మన మనసులో ఉండకుండా మనము నిర్మూలము చేయాలి. చెరువుగా 2 మాటలు చెప్పి నేను ముగించేస్తామని, టైం అయిపోయింది. బాగా ప్రార్థన చేయండి, మీ మనసు రిసెప్టివ్గా ఉండిపోతుంది. నెక్స్ట్ వీక్ కూడా చెప్తాను, నెక్స్ట్ వీక్ కూడా ప్రార్థన చేస్తాం.
ఈ దురదృష్టం అన్నది భూతద్దం పెట్టి వెతుకున్నా కూడా కనపడకూడదు మనకు. ఇది ఒక శాపం లాంటిది మన జీవితాల్లో. హల్లెలూయా. ఈ సంవత్సరంలో యోబులాగా మనం దీవించబడదుముగాక, యోబులాగా మనము అదృష్టవంతులుగా మారుదుముగాక. హల్లెలూయా. దేవుని దయందు మనుషుల దయందు మనం వర్ధిల్లుదుముగాక. హల్లెలూయా. మన సంగతి విన్న ప్రతి వాడు మనలను అదృష్టవంతులుగా పిలుచునుగాక. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. మీ పాస్టర్కి ఏం బా అదృష్టవంతుడు. హల్లెలూయా. మీకేం బా అదృష్టవంతుడి, నీకేం బా అదృష్టవంతుడివి, నీకేం బా అదృష్టవంతుడు. నీ పిల్లలు చూడు. హల్లెలూయా. నీకేం అదృష్టం, నీకేం కొదవ ఉంది. నీ ఆరోగ్యం బాగా ఉంది, నీ కుటుంబం బాగుంది, నీ పిల్లలు బాగున్నారు, వారు వృద్ధిలోకి వస్తున్నారు. హల్లెలూయా. మంచి ఇల్లు, మంచి కారు, మంచి చైన్, మంచి బ్రేస్లెట్. అదృష్టవంతుడు అబ్బా, ఎప్పుడు సంతోషంగా ఉంటావు. అదృష్టవంతుడు 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 అని నీ సంగతి విన్న ప్రతి వాడు కూడా నిన్ను అదృష్టవంతులుగా పిలుచునుగాక నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో. హల్లెలూయా. చెప్పండి, ఐఎమ్ ఏ లక్కీ మ్యాన్, ఐఎమ్ ఏ లక్కీ మ్యాన్, ఐఎమ్ ఏ లక్కీ మ్యాన్, ఐఎమ్ ఏ లక్కీ మ్యాన్, ఐఎమ్ ఏ లక్కీ మ్యాన్. నేను అదృష్టవంతుణ్ణి, నేను అదృష్టవంతురాలని. నా కుటుంబము అదృష్టవంతమైన కుటుంబము, నా సంఘము అదృష్టవంతమైనటువంటి సంఘము. హల్లెలూయా. అదృష్టము దురదృష్టం అన్నటువంటిది ఎక్కడో ఊడిపడదు. దానిని ఆడించే శక్తులు ఆత్మీయ మండలంలో ఉన్నాయి. దేర్ ఆర్ స్పిరిచువల్ పవర్స్ విచ్ విల్ క్రియేట్ దిస్ బ్యాడ్ లక్ ఆర్ గుడ్ లక్. విష్ యూ గుడ్ లక్, గుడ్ లక్ అని అంటుంటాం మనం ఏమి చేసినా కూడా. ఏమంటారు తెలుసా యోబు? నేను పెట్టిన అడుగెల్లా ఎక్కడ పడిందంట? పప్పులో కాల పోయేలా. ఏమి లాంగ్వేజ్ చూడండి, అక్కడి నుంచి వచ్చింది మనకు. పప్పులో కాలు, సాంబార్లో కాలు, పంటలో కాలు. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు వారిని నేను ప్రవచనం చెప్తున్నా. మనం పెట్టినటువంటి అడుగెల్లా అంటే మనం తీసుకున్న ప్రతి నిర్ణయము నేతిలో పడినట్లు అవునుగాక. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నెయ్యి చాలా ఆరోగ్యకరమైనది, నెయ్యి వాడండి. నూనె కంటే నెయ్యి చాలా ఎన్నో 100 రెట్లు మేలు. నెయ్యి 100 రెట్లు మేలు, మీ ఆరోగ్యాలను బాగా కాపాడుతుంది. ఈ నూనెలు, రిఫైన్డ్ ఆయిల్స్ దయచేసి వాడకుండా. ఆ స్థలంలో కొంచెం ఎట్లా మీకు ఇంకా డబ్బులు ఇస్తాడు దేవుడు. అదృష్టవంతులుగా మారబోతున్నారు కదా. హల్లెలూయా. ఇంకా స్టోర్ బియ్యం తింటారా మీరు? నో, బాస్మతి రైస్ తినాలి మీరు ప్రతిరోజు కూడా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 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 బహుగా పూచి ఉల్లసిస్తాం మనము, బహుగా పూచి ఉల్లసిస్తాం. హల్లెలూయా. మన సంగతి విన్న ప్రతి వారు, మీ కొట్టువాడు అడగాలి, ఏమ్మా అన్ని తక్కువ రేటు బియ్యం తీసుకుంటుంటివి, ఇప్పుడేం బాస్మతి రైస్ అడుగుతున్నావే? ఏం పను బ్రౌన్ రైస్ తీసుకుంటా ఉంటివి, ఇప్పుడేం వైట్ రైస్ తీసుకుంటున్నావు అంటే రోగం లేదు ఇప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమి స్వీట్లు తీసుకుంటున్నావు, షుగర్ లేదు ఇప్పుడు. హల్లెలూయా. ఏమండి, పండగ పూట కూడా సంతోషంగా తృప్తి లేని స్థితి, అది దురదృష్టకరమైన స్థితి కాదా చెప్పండి కదా. షోమ్రోన్లో అద్భుతం జరిగింది. ఎలీషా ప్రవక్త చెప్పాడు, రేపు ఈ వేళకు అన్నాడు. అంటే నమ్మలేదు. నమ్మకపోతే ఏమన్నా తెలుసా? చూస్తావు, అనుభవించలేవు. దాన్ని ఏమంటారు చెప్పండి? బ్యాడ్ లక్ కదా. లోకమంతా అనుభవిస్తుంది, దేశమంతా ఆశీర్వాదాన్ని అనుభవిస్తుంది, దేశమంతా ప్రవచన వాక్కును అనుభవిస్తూ ఆస్వాదిస్తున్నారు. మనోడేమో బకెట్ దాన్ని వెళ్ళిపోయాడు. బ్యాడ్ లక్. ఊరిక నోరు మూసుకుంటే ఏమైంది? నోరు మూసుకొని ఉంటే ఆ ప్రవచనంని అనుభవించేవాడు కదా. దురదృష్టాన్ని క్రియేట్ చేసుకున్నాడు మనోడు. క్రియేట్ చేయించేవాడు అపవాది. ఈ రోజుతో దురదృష్టం ఆగిపోవనుగాక, కనుమరుగవునుగాక. ఎప్పుడైతే నేను ప్రకటించే మొదలు పెట్టానో దురదృష్టం యొక్క పతనం మొదలైపోయింది. హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మన జీవితాలపైన, మన కుటుంబాలపైన, మన పిల్లలపైన ఇటువంటి దురదృష్ట మేఘాలు యేసుక్రీస్తు వారి నామములో తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. ప్రతికూలమైన ప్రతి పరిస్థితి తొలగిపోవునుగాక. ప్రతి నిర్ణయము నేతిలో పడినట్లు అవునుగాక. మన సంగతి తెలిసిన ప్రతి ఒక్కరూ, మన గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా మనల్ని అదృష్టవంతులుగా వారు ఎంచుదురుగాక, మాట్లాడుదురుగాక. ఏమో అనుకున్నాం, భలే మంచి ఛాన్స్ కొట్టినావే, భలే మంచి భర్తను పొందుకున్నావే, బాబా మంచి మంచి భార్యను పొందుకున్నావే, గుణవతిని పొందుకున్నావే, ఉద్యోగం వచ్చిందా నీకు, ఎట్లా వచ్చింది? అదృష్టం. ఐఎమ్ ఎ లక్కీ మ్యాన్. హల్లెలూయా.
యేసయ్యను బట్టి యేసయ్య దురదృష్టాన్ని అదృష్టంగా మార్చే దేవుడు. హల్లెలూయా. ఆ రోజు వరకు ఆ నాయన గ్రామంలో ఉన్నటువంటి విధవరాలు ఏడ్చి పెట్టిందేమో, యేసయ్య ఆమె ఏడుపును అంగలార్పును నాట్యముగా మార్చేశాడు. హల్లెలూయా. నువ్వు అనుకోవద్దు ఈరోజు నా జీవితం ఏమి ఇట్లా అయిపోయింది, నా జీవితం పాడైపోయింది, నా కుటుంబం పాడైపోయింది, అయ్యో నా పేరు పాడైపోయింది, నా పరువు పోయింది, నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని అనుకోవద్దు. నీ దుఃఖాన్ని, ఈ దురదృష్టాన్ని నా దేవుడు, మనం సేవించే దేవుడు, ఈ ఉదయకాలంలో మనం ఆరాధించినటువంటి దేవుడు అదృష్టంగా మార్చగలడు. హల్లెలూయా. అదృష్టంగా మార్చగలడు. ఆ సాక్ష్యాన్ని బైబిల్ గ్రంథంలో దేవుడు లిఖించాడు. ఈరోజు కూడా ఆమె గురించి, ఆ విధవరాల గురించి, ఆ కుమారుడు గురించి మనం మాట్లాడుతున్నాం. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. యోబు జీవితంలో అదృష్టాన్ని చూశాడు, దురదృష్టాన్ని చూశాడు, మహా అదృష్టాన్ని కూడా చూశాడు. హల్లెలూయా. సో నువ్వు ఏ ఫేజ్లో ఉన్నా కూడా, రెండో ఫేజ్లో ఉంటే ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు ఇంకా ఆయుష్ను ఎందుకు పొడిగించాడంటే, నీ కంఠంలో ఇంకా ఎందుకు ప్రాణం ఉందంటే, నీ దురదృష్టాన్ని కాస్త ఆయన అదృష్టంగా మార్చి నీ దేవుడు అని పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నీ బంధువులు నీవు ఎరిగినటువంటి వారందరూ, నీ గురించి మాట్లాడే వారందరూ కూడా ఆయనకేం అదృష్టవంతుడు, ఆమెకేం అదృష్టవంతులు, ఆ ఫ్యామిలీకి అదృష్టం. మొన్న ఒక క్లిప్ ఒకటి చూశాను నేను. వాళ్ళ ఇంట్లో వారికి ఎంతమంది పిల్లలు అంటే 13 మంది పిల్లలు. ఎంతమంది? 13 మంది పిల్లలు. 13 మంది పిల్లలు. చిన్నప్పుడు ఫోటో ఉందన్నమాట. చిన్నప్పుడు ఫోటో ఉంది. తర్వాత ఒక 50 ఏళ్ళ తర్వాత అదే వారు 13 మంది వరుసగా ఎట్లా నిలబడినారో, వారు వయసు ఒక 50 సంవత్సరాల తర్వాత, వయసు పెరిగిన తర్వాత 13 మంది అలాగే ఉన్నారండి. అదే వరుసలో ఉన్నారు. ఒక్కడు చచ్చిపోలేదు, ఒక్కరు పాడైపోలేదు. 13 మంది ఉంటే 13 మంది బాగున్నారు. కుటుంబాల్లో 2 ఉంటే ఒకరు పాడైపోయింటారు, ఒకడు బాగుంటాడు. 2 బాగుంటే 2 బాగుంటారు. ఇది దేవుని చిత్తం కాదండి. దేవుని చిత్తం కాదు. మా ఫ్రెండ్ ఉన్నవాడు, మా సీనియర్, మెడిసిన్లో మా సీనియర్. వాళ్ళు ఎంతమంది అంటే 5 మంది పిల్లలు. 5 మంది పిల్లలు. 5 మంది అన్నింట్లో టాపర్స్ అండి. 5 మంది టాపర్సే. 5 మంది. 5గురు కూడా వివిధ దేశాల్లో బాగా స్థిరపడిపోయారు. దాన్ని ఏమంటామండి? ఆ కుటుంబం నమ్మడం బ్లెస్సడ్ ఫ్యామిలీ. మన భాష ఏంటంటే బ్లెస్సడ్ ఫ్యామిలీ. లోకం ఉంటుంది అదృష్టం. మీకేం అదృష్టవంతుడు, మీకేం? మీ తల్లిదండ్రులకి ఇంకేం కావాలి? పిల్లలంతా ఉన్నత స్థానంలో ఉన్నారు, మంచి కుటుంబాలతో ఉన్నారు, వారికి పిల్లలు కలిగాయి. తల్లిదండ్రులకు ఇంతకు మించిన సంతోషం ఏముంటుందండి? క్రిస్మస్ వచ్చినప్పుడు, ఈస్టర్ వచ్చినప్పుడు ఎక్కడున్నా కూడా అందరూ కలిసి తల్లిదండ్రులకు ఇంతకు మించిన సంతోషం ఎక్కడ ఉంటుంది? అందరూ పిల్లలు, తమ పిల్లలు అందరూ కలిసి ఒక చోట చేరి దేవుని నామని సంతోషంతో, సమాధానంతో దేవుని నామని మహిమపరిస్తే ఎంత గొప్పగా ఉంటుందండి. ఒక ఆయన దగ్గర 15,000 కోట్లకు అధిపతి అంట. 15,000 కోట్లకు అధిపతి ఆయన. 15,000 కోట్లకు అధిపతి. ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులకు ఆస్తిని మంచాడు. ఆయన చనిపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం కొరివి పెట్టేదానికి కూడా రాలేదు, చూసేదానికి కూడా కొడుకులు రాలేదంట. 15,000 కోట్ల ఆస్తి కుమారులు 2కి పంచాడు. చనిపోయేటప్పుడు చూసేదానికి కూడా రాలేదు. యాకోబు కూడా కొంతకాలం దురదృష్టాన్ని అనుభవించాడు, కొడుకు లేకుండా. యోసేపు దూరం అయిపోయాడు కదా. దురదృష్టాన్ని అనుభవించాడు యాకోబు కొంతకాలం. కానీ దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు యాకోబు దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? యోసేపే నీ కళ్ళు మూస్తాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. వాట్ ఎ ప్రామిస్. యోసేపే నీ దగ్గర ఉండి నీ కళ్ళు మూస్తాడు. ఒక్కసారి యోసేపు బ్రతికున్నాడని తెలిస్తే యాకోబు ప్రాణము ఉరకలేసి వచ్చిందండి. హల్లెలూయా, యోసేపు బ్రతికున్నాడా అని నిన్ను రమ్మంటున్నాడు.
ఏళ్తా ఉన్నాడు. నీ దేవుడు నమ్మదగిన వాడు. ఏ దేవుడు నీకు కనిపించి నీతో మాట్లాడాడో, ఏ దేవుడు నీకు వాగ్దానం చేశాడో, ఏ దేవుడు యొబ్బోకు రేవు దగ్గర నిన్ను కలుసుకుని నిన్ను దీవించాడో, ఆ దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. నీ కొడుకు ఏళ్తా ఉన్నాడు. ఎన్ని ఏండ్లు దాదాపుగా 13 సంవత్సరాలు సఫర్ అయిపోయాడు. లేడు కుమారుడు. కానీ ఏం చెప్పాడు? నీ కుమారుడు నీ కళ్ళం పూస్తాడు. ఆ కుమారుడు ఎలా చూశాడు? అసలు ఆ వైభవం ఏంటి అసలు! దేవుడు నమ్మదగిన వాడు. కుమారుడు చచ్చిపోయాడు అనుకున్నాడు. నేను పోగొట్టుకున్నాను ఆశీర్వాదం. అరే, నేను అంత ప్రేమించే నా కుమారుడు నాకు దూరం అయిపోయాడే, నా అంత దురదృష్టవంతుడు ఇంకొకడు లేడే అని ఖచ్చితంగా అనుకుని ఉంటాడు. ఏంటి నా జీవితంలో అన్ని పోరాటాలు? పెళ్ళికి పోరాటమే, యాకోబుకు కదా, పెళ్ళికి పోరాటమే, పిల్లలు పుడితే అక్కడ పోరాటమే, పుట్టక మంచి కుమారుడు యోసేపు పుడితే కుమారుడు దూరం అయిపోయాడు. ఇంట్లో గొడవలే, ఒకటంటే ఒకటి సరిపోదు. కానీ చివరి దినాల్లో దేవుడు యాకోబు దురదృష్టాన్ని ఏం చేశాడు? అదృష్టంగా మార్చేశాడు. దేశాన్నే యాకోబు పేరు మీద పెట్టాడు. అబ్రహాం పేరు పెట్టలా, ఇస్సాకు పేరు పెట్టలా, దేవుడు యాకోబు పేరు పెట్టాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. యాకోబును దేవుడు చాలా హెచ్చించాడు. మన ప్రసంగాల్లోనే ఊరికే యాకోబును అనవసరంగా తగ్గిస్తూ ఉంటాం. మోసగాడు అని. అట్లా ఏ మోసగాడు కాదండి అది. ఆశీర్వాదం కొరకు తనకలాడాడు అంతే. ఆశీర్వాదం కొరకు. ఏశావేమో భోజనం కొరకు తనకలాడాడు, యాకోబేమో ఆశీర్వాదం కొరకు తనకలాడాడు. సో లాస్ట్ ఇయర్స్, చివరి సంవత్సరాల్లో కుమారుని వైభవాన్ని చూసి ఏమండి సంతోషం చేత నిండిపోయాడు. ఒకసారి యాకోబు జీవితం మొత్తం అయిపోయే లోపల యాకోబుని చూసిన వారు ఎవరైనా ఏమంటారు? అదృష్టవంతుడు అంటారు. మధ్యలో పోరాటాలు కాస్త వచ్చాయి. అయితే వాటన్నిటిలో కూడా దేవుడు సహాయం చేసి యాకోబు జీవితాన్ని అదృష్టవంతునిగా మార్చి, నేను యాకోబు దేవుడను అంటాడు, యాకోబు బలిష్ఠుడు అంటాడు. హల్లెలూయా. అబ్రహాం బలిష్ఠుడు అని యాకోబు బలిష్ఠుడు అంటాడు. యాకోబుని ఏ రీతిగా అదృష్టవంతునిగా చేశాడో అదే దేవుడు నీ జీవితాన్ని కూడా అదృష్టంగా మార్చగలడు, ఆశీర్వాదంగా మార్చగలడు. నీ సంగతి, ఇది ప్రవచనం నేను విడుదల చేస్తున్నాను ఈరోజు. నీ సంగతి చెవిన పడిన ప్రతి ఒక్కరు కూడా నీవు అదృష్టవంతురాలవు అనే రోజు అతి సమీపంలో ఉంది. నమ్మండి. నమ్మితే దేవుడి మహిమను చూస్తావు, నమ్మకుంటే చూస్తావు కానీ అనుభవించలేవు. చెప్పండి, నేను నమ్ముతున్నాను యేసయ్య. నా జాతి వేరే యేసయ్య. మాది కల్వరి ఫెయిత్ చర్చ్ యేసయ్య. మాది ఆర్డిజే మినిస్ట్రీస్ యేసయ్య. మా జాతి వేరే యేసయ్య. నమ్మే జాతి మాదే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అదృష్ట జాతి మాది. హల్లెలూయా. మేము తీసుకున్న ప్రతి నిర్ణయం ఎక్కడ పడుతుంది? నేతిలో పడుతుంది. హల్లెలూయా. ఈ రోజు నుంచి పలకండి బాగా పలక. ఈ రోజు నుంచి నేను పెట్టి అడిగల్లా ఎక్కడ పడిపోతుంది? పప్పులో కాదు, సాంబార్లో కాదు, పెంటలో అసలే కాదు. ఆ రోజులు అయిపోయాయి. ఎవ్రీ మూవ్ దట్ ఐ మేక్, ఎవ్రీ మూవ్ దట్ వీ మేక్, ఎవ్రీ డెసిషన్ దట్ వీ మేక్ విల్ బి అ ఫార్చునేట్ డెసిషన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అసలు బ్లెస్సెడ్ అంటే ఫార్చునేట్ అని అర్థం, అదృష్టము అని అర్థం. అందుకే దేవుని కృపలో నాకు ఫార్చునర్ కారు ఉంది. ఫార్చునర్ అందులోనే ఉంది అదృష్టం అని. వాళ్ళు పెట్టారు పేరు, టొయోటా కంపెనీ వాళ్ళు మాత్రం ఫార్చునేట్. వీఆర్ ఫార్చునేట్, నాట్ అన్ఫార్చునేట్. ఇఫ్ యు ఆర్ స్టిల్ అలైవ్, నువ్వు ఇంకా జీవిస్తున్నావంటే అదృష్టం నీ కొరకు వెయిట్ చేస్తూ ఉంది. అదృష్ట మేఘము నీ కొరకు వెయిట్ చేస్తుంది. అదృష్ట మేఘం నీ మీదకి వచ్చింది అనుకోండి. అదృష్ట మేఘం నీ మీదకి వస్తే నీకు కావలసిన పనులన్నీ కూడా సులభంగా, ఈజీగా జరిగిపోతాయి. టక్క 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 జరిగిపోతాయి అంతే. అలా జరిగిపోతాయి అంతే. నీ ప్రయాస లేకుండా, నీ లేబర్ లేకుండా, నీ ప్రయాస లేకుండా
సులభంగా జరిగిపోతాయి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. గాడ్ వాంట్స్ టు రిస్టోర్ ఫార్చ్యూన్స్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసయ్య నీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటున్నాడు. నీ కుటుంబం పైన ఉన్నటువంటి నల్లటి మేఘాలు తొలగించి, చిన్న నల్లటి మేఘం కూడా లేకుండా ఏమండి అదృష్ట మేఘాన్ని నీ తల మీదకి రప్పించాలని నేను కోరుకుంటున్నాడు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ చీకటి మేఘాలు తొలగిపోతున్నాయి, అదృష్ట మేఘాలు వస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రతిరోజు కూడా మనము అదృష్టాన్ని మనం చూడబోతున్నాం. హల్లెలూయా. అదృష్టాన్ని మనం స్వాధీనం చేసుకుని పోతూ ఉన్నాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. లాటరీ ఎంతమందిని వరిస్తుందండి? లాటరీ ఎంతమందిని వరిస్తుంది? దాన్ని ఏమంటాం? లక్కీ. అటువంటి కార్యాలు మన జీవితంలో, మన సంఘ జీవితంలో దేవుడు జరిగించును గాక.